హలో రైతులందరికీ నమస్తే. మన పొలాలు చూసుకుంటే ఆల్రెడీ కటింగ్ దశలు వచ్చినాయండి. దొడ్డి సన్నపు అయితే ఇంకొక నెల 15 రోజుల్లో కటింగ్ వచ్చేటట్టుంది. దొడ్డి అయితే ఆల్రెడీ మనకు సెప్టెంబర్లో కటింగ్ వచ్చేటట్టున్నాయండి. అందువల్ల రైతులందరూ ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ పొలం కాడికి రోజు ఉదయం సాయంత్రం ఒకసారి వెళ్తూ మన రోగాలను గమనిస్తూ ఉండాలండి. మనకు చూస్తే ఈ రోగాలు ముఖ్యంగా పొలం కాడికి వెళ్ళినప్పుడు మనకు దొడ్డి ఆల్రెడీ కటింగ్ దశలు ఉన్నాయి కాబట్టి దొడ్డుకు పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం లేదు. దోమ కనుకుంటే దోమ మందు కొట్టుకోండి. అగ్గి తెగులు వచ్చింటే అగ్గి తెగులు మందులు కొట్టుకోండి. మనకు సన్న రకాలు వచ్చేసి మనకి ఇంకా 15 రోజులు 2 నెలల వరకు కటింగ్ వస్తాయండి. ఈ సన్న రకాలలో రైతులు ముఖ్యంగా గుర్తుంచుకునేది ఏంటంటే ఈ బీపీహెచ్, బ్లాస్ట్, బిఎల్బి వచ్చే సూచనలు ఉన్నాయండి. మీరు ప్రతిరోజు గమనిస్తుండాలి పొలం కాడికి వెళ్ళి. మనకు పక్కవారి పొలాలను కూడా గమనించాలండి. ఎందుకంటే ఈ బిఎల్బి అనేది మనకు అంటువ్యాధండి. పక్కవారి పొలాల నుంచి మనకు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఈ నీళ్లు ఎక్కువ నిల్వ ఉంచకూడదండి. ఈ నీళ్లు ఎక్కువ నిల్వ ఉంచితే మనకు పొడ తెగులు వచ్చే సూచనలు ఉన్నాయి. అందువల్ల రైతులందరూ నీళ్లు తగినంత ఉంచుకోవాలి. నీళ్లు ఎక్కువ ఉంచకూడదండి. అలాగే మనకు సన్న రకాలలో వచ్చేసి తులుపు మచ్చలు, తాటాకు తెగులు, కాటిక తెగులు, మెడ ఎరుపు రాకుండా మనం రోజు మనం పొలం కాడికి గమనిస్తూ వాటికి సంబంధించిన మందులు కొట్టుకోవాలండి. రైతులందరూ ఈ సూచనలు పాటించి ఈ 2 నెలలు ముఖ్యమైన దశ కాబట్టి ఈ 2 నెలలు కాపాడుకుంటే మీరు మందులు కొట్టుకుంటే మీకు దిగుబడిలో ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నదండి. లేదంటే మీరు దిగుబడి తక్కువ వచ్చి రైతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల రైతులందరూ ఇవి గమనించుకుంటూ మీరు రోజు పొలం కాడికి వెళ్ళి మీకు సంబంధించిన రోగాలకు మందులు కొట్టుకొని మీరు వ్యవసాయంలో వరి పొలాల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా